ప్రార్థన లేని కుటుంబంలో వ్యసనాలే ఉంటాయి. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో వ్యసనాలకి అవకాశం ఉండదు. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో చీకటికి అధికారం ఉండదు. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఇదిగో ఎక్కడ పడిపోరు. సాధారణంగా మనుషులకు కలిగి శోధనే, అంతకి మించి నిన్ను శోధింపబడనివ్వడు. ఒకవేళ తట్టుకోలేకపోతే ఆయన నీకు తప్పించుకునే మార్గాన్ని కూడా సిద్ధపరిచేశాడు. కాబట్టి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ వాక్యమును వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఏ పరిస్థితిని ఎదుట ఉన్న చేతకాని మాటలు మాట్లాడదు, పనికి రాని మాటలు మాట్లాడద్దు. ఎస్, నా దేవుడు ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నా పరిస్థితులన్నీ కూడా తేటగా చూస్తున్నాడని విశ్వసించి మోకరించి, నిజం చెప్తున్నా, నువ్వు మోకరించి కన్నీళ్లు కారుస్తుంది, కన్నీళ్ళు పొడవటానికైనా నీ దగ్గర వచ్చేస్తానంటే. అసలు ఎంతగా అంటే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతుంది. ఎవరి చేత తెలుసా? మనుషుల చేత అనుకుంటారా? మీకు తెలీదు. మనుషుల చేత కాదు, సాక్షాత్తు ఆయనే వచ్చేసి నీ కన్నీళ్లు తుడిచి ఇదిగో నీ శ్రమలన్నిటిలో నుంచి నేను విడిపించి ఆయన నామాన్ని గొప్ప చేస్తాడు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న స్తుతి ఆరాధన ప్రతి కుటుంబంలో జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు వినియోగించుకోండి. మనుషుల వైపు చూడొద్దు, ఎవరిని నమ్మటానికి లేదు. ఎందుకంటే రానున్న దినాలు చాలా భయంకరమైనవి, చాలా భయంకరమైనవి. పరిస్థితులను చూడొద్దు, నీ ఎదుటున్న సమస్యలను చూడొద్దు. దేవుని నీ ఎదుట పెట్టుకుని నడవటం ప్రారంభించు. ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని నష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ పరిస్థితిని ఎదుటున్నా ఏ మాత్రమును కూడా నువ్వు చడవవలసిన అవసరంలా, భయపడవలసిన అవసరంలా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకాన్ని జయించినవాడు, చీకటిని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, నిందలను జయించినవాడు, అవమానాలను జయించినవాడు, సిలువ మరణమును, శ్రమలను ఇదిగో ఎన్ని చిత్రహింసలు పెట్టినా జయించగలిగిన వాడు. ఓడిపోయినోడు కాదు, అలానే నిన్ను నన్ను ఓడిపోనిచ్చేవాడు కాదు. మనం ఆయన కుమారులం, ఆయన కుమార్తెలు, ఆయన పోలికలో ఆయన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. ఎందుకు చేతికిస్తాను? ఎందుకు బలహీనతలకు అప్పగిస్తాను? ఎందుకు